బదోని 0, పంత్ 0, మార్క్రమ్ 0. లక్నోలో అల్స్కి ఇదే అతిపెద్ద షాక్గా మారింది. చిన్న టార్గెట్ ఉన్నా కూడా ఇలాంటి టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్తో మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. లక్నోలో జరిగిన ఈ పోరు మొదట్లో సాధారణంగా కనిపించిన తర్వాత పూర్తిగా ఒకవైపు వెళ్లిపోయింది. టాస్ గెలిచిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంలానే అనిపించింది. ఎందుకంటే రాజస్థాన్ బ్యాటింగ్ పెద్దగా దూసుకుపోలేదు. ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వకపోయినా మధ్యలో కొంత భాగస్వామ్యం రావడంతో వాళ్లు ఓ గౌరవప్రదమైన స్కోర్ను నిర్మించగలిగారు. భారీ షాట్లు ఎక్కువగా లేకపోయినా వికెట్లు కాపాడుకుంటూ ఆడటం వాళ్లకు ప్లస్ అయింది. లక్నో బౌలర్లు కూడా కొన్ని కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని అదుపులో పెట్టారు. కానీ చివర్లో కొన్ని పరుగులు ఇచ్చేయడంతో స్కోర్ కొంచెం పెరిగింది. అయినప్పటికీ ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనే భావన అందరికీ కలిగింది. కానీ ఇక్కడి నుంచే మ్యాచ్ అసలు మలుపు తిరిగింది. లక్నో బ్యాటింగ్ మొదలైన వెంటనే వరుసగా వికెట్లు పడిపోవడం ప్రారంభమైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో స్కోర్బోర్డ్పై ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా కీలక బ్యాటర్లు పరుగుల ఖాతా కూడా తెరవకుండానే అవుట్ కావడం జట్టుకు భారీ దెబ్బగా మారింది. అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఇంత సులభమైన టార్గెట్ కూడా చేయలేకపోతున్న దృశ్యం ఎవరికీ ఊహించని విషయానికి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక బ్యాటర్ మాత్రం ఒంటరిగా పోరాడే ప్రయత్నం చేశాడు. కొన్ని బౌండరీలు, సింగిల్స్తో ఇన్నింగ్స్ను నిలబెట్టాలని ప్రయత్నించినా మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఆ పోరాటం ఫలితం ఇవ్వలేదు. మరోవైపు రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. లైన్, లెంగ్త్ను కట్టుదిట్టంగా పాటిస్తూ బ్యాటర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పేసర్లు వరుసగా వికెట్లు తీసి మ్యాచ్పై పట్టు సాధించగా స్పిన్నర్లు కూడా తమ పాత్రను బాగా నిర్వర్తించారు. మధ్యలోనే లక్నో ఓడిపోతుందనే స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వికెట్లు పడిపోతుండటంతో రనరేట్ కూడా పెరిగిపోయింది. చివరికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మొత్తం జట్టు కూలిపోయింది. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, ఒక గట్టి హెచ్చరికగా కూడా భావించాలి. లక్నో బ్యాటింగ్లో ఉన్న లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ పెద్ద సమస్యగా మారింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్తో మళ్లీ తమ ఫామ్లోకి వచ్చినట్టు కనిపించింది. వరుస ఓటముల తర్వాత వచ్చిన ఈ గెలుపు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. బౌలింగ్ యూనిట్ బలంగా కనిపించడం వాళ్లకు పెద్ద ప్లస్గా మారింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా వాళ్లు మంచి స్థాయికి చేరుకున్నారు. ప్లేఆఫ్ రేస్లో తమ స్థానాన్ని మరింత బలపరిచారు. లక్నో మాత్రం ఈ ఓటమితో వెనుకబడింది. ఇక ముందు మ్యాచ్లో గెలవాల్సిన ఒత్తిడి మరింత పెరిగింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. క్రికెట్లో చిన్న టార్గెట్ అనేది అసలు ఉండదు. సరైన ప్లాన్తో ఆడితే ఏ స్కోర్ అయినా డిఫెండ్ చేయవచ్చు. ఇదే ఈ మ్యాచ్ అసలు హైలైట్.